వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే నేను బెండకాయ చారు చేస్తున్నాను ఫ్రెండ్స్. బెండకాయ రసం అంటారు కదా, అది. ఫస్ట్ గ్యాస్ అయితే వెలిగించుకుంటున్నాను, ప్యాన్ పెట్టుకుంటున్నాను. ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈరోజు కర్రీ ఏం తినాలనిపించట్లేదు ఫ్రెండ్స్, అందుకని కొంచెం రసం చేసుకుంటే బాగుంటుంది అనిపించింది, అందుకే రసం చేసుకుంటున్నాను. ఇందులోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను కదా, కొంచెం అది హీట్ అయినాక ఇందులోకి ఇప్పుడు కొంచెం జీలకర్ర వేస్తున్నాను ఫ్రెండ్స్. అలాగే కొంచెం ఆనియన్స్ వేసుకున్నాను. ఇంకా ఏంటి ఫ్రెండ్స్, నా ఛానల్ చూస్తున్నారు కానీ వీడియోస్కి లైక్స్ కొట్టట్లేదు ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఏదన్నా కొత్త కంటెంట్స్ ఉంటే చెప్పండి ఫ్రెండ్స్, నేను ఎలా చేయాలో, ఎలా ఇంప్రూవ్ అవ్వాలో అనేసి మీరు చెప్తే కొంచెం నాకు కూడా తెలుస్తుంది ఫ్రెండ్స్. చూడండి, బాగా మగ్గిపోతున్నాయి ఇప్పుడే ఆయిల్లో ఆనియన్స్. చూడండి ఫ్రెండ్స్, మగ్గిపోయాయి కదా. ఇందులోనే ఇప్పుడు బెండకాయ అలాగే ములక్కాయ కూడా వేస్తున్నాను. ఏంటక్క ములక్కాయ వేస్తున్నాం అనుకుంటున్నారా? అది కూడా వేస్తున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే వెరైటీగా ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ట్రై చేస్తున్నాను ఫ్రెండ్స్ కొత్తగా. ఎలా ఉంటుందో నేను తిని టేస్ట్ చేసి మీకు చెప్తాను. చూడండి ఫ్రెండ్స్ ఎలా మగ్గిపోయాయో. ఇందులోనే కొంచెం పసుపు, అలాగే కొంచెం కారం, కొంచెం సాల్ట్. ఇందులోనే ఇప్పుడు చింతపులుసు వేస్తున్నాను ఫ్రెండ్స్. ఒక నిమ్మకాయ అంత సైజులో చింతపులుసు నానబెట్టుకున్నాను. నిమ్మకాయ వేస్తున్నాను. మీరు పులుపు బాగా తినేటట్లయితే కొంచెం ఎక్కువన్నా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. మేము కొంచెం తక్కువనే తింటాం పులుపు, అందుకనే నేను ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకున్నాను. ఇందులోనే మనం ఇప్పుడు కొంచెం వాటర్ కలుపుకొని మళ్ళీ కొంచెం వాటర్ తోటి మళ్ళీ వేసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇందులోనే కొంచెం మెంతిపిండి వేస్తున్నాను. ఈ రసంలలో, చారులలో మెంతిపిండి అనేది చాలా బాగుంటుంది. కొంచెం అల్లం వేస్తున్నా ఫ్రెండ్స్, చూడండి చిటికెడంత. కొంచెం ధనియాల పొడి వేస్తున్నాను ఫ్రెండ్స్, చూడండి 1 స్పూన్ ధనియాల పొడి. ఫ్రెండ్స్ ఎలా మగ్గిపోయిందో బాగా మగ్గిపోయింది ఫ్రెండ్స్. ఇలా చారు మరిగితేనే మనకి టేస్ట్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, ఇంకా చూడండి ములక్కాయ కూడా బాగా ఉడికిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. సరే ఫ్రెండ్స్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు నా వీడియోస్ కనుక నచ్చినట్టుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే కొంచెం సాల్ట్ సరిపోయిందేమో చూద్దాం ఫ్రెండ్స్, టేస్ట్ చూస్తున్నాం. కొంచెం ఉప్పు పడాలనుకుంటే మళ్ళీ వేసుకోవచ్చు.
కొంచెం సాల్ట్ పడుతుంది ఫ్రెండ్స్, ఒక్క హాఫ్ స్పూన్ అట్లా. చాలా బాగుంది ఫ్రెండ్స్ టేస్ట్ అయితే. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి ఫ్రెండ్స్. నాకు లైక్ కొట్టకపోయినా పర్లేదు కానీ మీ థాట్స్ ఇప్పుడు అంటే మనసులో ఏమైనా ఉంటే నాకు మెసేజ్ చేయండి ఫ్రెండ్స్. మీరు మెసేజ్ చేస్తేనే కదా నాకు తెలుస్తుంది, అక్క ఇలా చేయండి, అలా చేయండి, ఇలా చేయకండి, ఇలా చేస్తే బాగుంటుందని మెసేజ్ చేయండి ఫ్రెండ్స్. చూద్దాం. ప్లీజ్ ఫ్రెండ్స్ ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నా ఛానల్ని. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఇప్పుడే లైక్ అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.